ప్రభాకర్ గారు నమస్కారం. ఎన్నికల సంఘం ఎవరికి జవాబుదారీ? ఎన్నికల సంఘం ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలనా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలనా? ఎన్నికలు అనేవి పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు కదా, ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన వ్యవహారం కదా. ప్రజాస్వామ్యం మనుగడలు ఉండాలంటే ఎన్నికల సంస్థ ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా నిష్పక్షపాతంగా జరపాల్సిన అవసరం ఉంది కదా. ఎన్నికల సంఘం విశ్వసనీయత న్యాయ వ్యవస్థ విశ్వసనీయత కంటే బాగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలానే ఉందంటారా? ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లోకి పోతుంది అనే ఒక అపవాదం వస్తుంది. అది అపవాద వాస్తవం అని నమ్మే పరిస్థితి ఉందా? ఎన్నికల సంఘం ఎవరికి జవాబుదారీ? ఎన్నికల సంఘం అప్పుడు మీకు శేషన్ అన్న మాటలు ఈసారి గుర్తు తెచ్చుకోవాలి మనం. ఆయన ఎన్నికల సంఘ ప్రధాన అధికారిగా నియమితులైన తర్వాత ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది. టిఎన్ శేషన్, ఎలక్షన్ కమిషనర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. ఆయన విప్పకుండా దాన్ని పంపించి దాని మీద నోట్ రాశాడు. ఐఎమ్ నాట్ ఎలక్షన్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. నేను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ని కానీ భారత ప్రభుత్వానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ కాదు. ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు మినిస్టర్, ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ అకౌంటబుల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. అండ్ 23లో మీకు ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సభ్యులుగా పెట్టాలి, త్రిసభ్య కమిటీ అని సూచన వచ్చింది చూడండి. అందులో చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం భారత ప్రజానీకానికి జవాబుదారీ అనేటువంటి మాట ఉటంకించారు అక్కడ. అంచేత ఎందుకు చెప్పరు ఎన్నికల సంఘం? సమాధానం ఎందుకు చెప్పరు? ఎవరిని ఎందుకు కలవరు? ఎన్నికలు అనేటువంటివి కొన్ని పార్టీల మధ్య జరుగుతున్నటువంటి క్రీడ కాదు. ఎన్నికలు పౌరులుగా మనందరికీ సంబంధించినటువంటి ఒక అంశం. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంచేత మేము రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కే సమాధానం చెప్తాము, రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్కి సమాధానం చెప్తాము, నువ్వెవడు నువ్వు అనడానికి లేదు. ఇదివరకు ఎప్పుడు ఎన్నికల సంఘం అలా వ్యవహరించలేదు. ఎవరైనా ఒక్క ఉత్తరం రాసినా కనీసం దానికి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేది, అందులో ఏదన్నా గట్టి విషయం ఉంటే దానికి సమాధానం వచ్చేది. అది కూడా చూసాం కదా మనం. మీకు 2001లో ఎన్నికల సంఘం యొక్క స్వర్ణోత్సవం జరిగిందండి, 2001 గోల్డెన్ జూబ్లీ. అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఆయన ఆ స్వర్ణోత్సవ సభలో పాల్గొని ఆయన అన్నారు, ఏమన్నారండి, ఇవాళ ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత మన న్యాయ వ్యవస్థ యొక్క విశ్వసనీయత కన్నా ఎక్కువగా ఉంది అన్నాడు ఆయన. ఒక రాష్ట్రపతి అన్నమాట. ఇవాళ ఈ లోక్నీతి సిఎస్డిఎస్ వారు చేసినటువంటి సర్వేలో వాళ్ళు 7 రాష్ట్రాల్లో సర్వే చేశారు ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత మీద. 30% దాటినటువంటి సంఖ్యలో ప్రజలు ఎన్నికల సంఘం ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క చెప్పు చేతలో నడుస్తోంది అనేటువంటి అభిప్రాయం ఉంది మాకు అన్నారండి. ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత మీద బాగుంది, మేము సంతృప్తిగా ఉన్నాము అనేటువంటి మాట చాలా తక్కువ మంది చెప్తున్నారు. అంటే 25% మంది ఓకే బాగానే ఉంది అని అనడం కానీ, లేదు అసలు మేము దీన్ని నమ్మేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత పడిపోయిందో, దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు. జవాబుదారీ